వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. సైబర్ నేరాలు కావచ్చు, ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశ పెట్టడం కావచ్చు, గత కొన్నేళ్లలో చాలా మంది ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఇలానే క్రిప్టో కరెన్సీ పేరుతో పుదుచ్చేరిలో పలువురు కోట్ల రూపాయలు మోసపోయారు. ఇప్పుడు ఈ కేసులో హీరోయిన్లు తమన్నా, కాజల్ ని పోలీసులు విచారించబోతున్నారా అంటే అవును అనే చెప్పాలి. పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీ పేరుతో అధిక లాభం ఆశ చూపి 11 మంది నుంచి 2.40 కోట్లు కొల్లగొట్టినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంలో క్రిప్టో కరెన్సీ కంపెనీని 2022లో ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో సినీ నటి తమన్నా, ఇతర ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కేసులో తమన్నా, కాజల్ అగర్వాల్ ను పోలీసులు విచారించనున్నారు. వారు క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈవెంట్ లో పాల్గొన్నందుకు డబ్బులు ఎలా ఇచ్చారు, ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ లో ఇన్వెస్టర్లను తీసుకురావడానికి తమన్నా, కాజల్ ఎందుకు ప్రయత్నించారు అనే వివరాలను స్వీకరించనున్నారు పుదుచ్చేరి పోలీసులు. ఇప్పటికే ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక దీనిపై కాజల్, తమన్నా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.